హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. మనం ఛానల్ స్టార్ట్ చేసిన వితిన్ 1 మంత్లోనే 1K సబ్స్క్రైబ్ అయితే రీచ్ అయ్యాము. నన్ను ఇంతగా ఆదరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ సందర్భంగా మనమైతే ఒక 50 మందికి ఫ్రీగా టెస్ట్ సిరీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ అయితే ఇప్పించబడుతుంది. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి మెయిన్స్ 200 మార్క్స్కు సంబంధించిందే కాకుండా చాప్టర్ వైజ్ కూడా ఇందులో బిడ్ బ్యాంక్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. సో మీరు ఆ చాప్టర్ వైజ్ కూడా టెస్టులు రాసుకోవచ్చు. దీనికి సంబంధించి మన నంద్యాలలో అగ్రగామిగా ఉన్నటువంటి భారత్ అకాడమీ వారితో మాట్లాడడం జరిగింది. వారైతే మనకు ఫ్రీగా ఒక 50 మెంబర్స్కి అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో అయితే నేను మీకు చేస్తాను. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన డిస్క్రిప్షన్లో వాళ్ళ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి యాప్ అలాగే నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. దీనికి సంబంధించి ఒక నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనకు సంబంధించి కానిస్టేబుల్కి సంబంధించిన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మే 18న ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉందా అని అభ్యర్థులు అడగడం జరుగుతుంది. మే 18 అయితే ఎటువంటి మెయిన్స్ ఎగ్జామ్ అయితే లేదు. అలాగే హోంమంత్రి గారు ప్రకటన చేశారు 30 డేస్లో మెయిన్స్ ఎగ్జామ్ అని చెప్పేసి. ఇది సాధ్యపడుతుందా అంటే దీనికి సంబంధించి మేడం గారు అయితే సెకండ్ ఒపీనియన్ బోర్డు దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకోవడం జరిగింది అని మనకున్న సమాచారం. వారు చెప్పిన విషయం ఏంటంటే ఇన్ని కేసులు అడ్డంకిగా ఉన్నాయి, ఈ టైంలో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడం సాధ్యపడకపోవచ్చు. దీనికి సెకండ్ ఒపీనియన్ వచ్చేసి మనకు ఉన్న సమాచారం మేరకు అయితే బోర్డు వచ్చేసి మన హైకోర్టులో ఉన్నటువంటి కేసు క్లియర్ అయిన తర్వాతే మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్తాము. అప్పటి వరకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణ అనేది సాధ్యం కాదు అని అయితే చెప్పడం జరిగింది. మరి ఈ హైకోర్టులో ఉన్నటువంటి కేసు సంగతి ఏంటి అంటే అది ఏప్రిల్ లాస్ట్ వీక్ వచ్చేసి బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎంత వీలైతే అంత స్పీడ్గా దీన్ని అయితే క్లియర్ చేసి ఎప్పటికీ మే 12 లోపు ఈ కోర్టు కేసును క్లియర్ చేసి ఇన్ కేస్ ఇది అభ్యర్థులకు పాజిటివ్గా వస్తే జూన్ ఎండింగ్ ఆర్ జూలై అంటే కేసు క్లియర్ అయిన 45 డేస్ లోపు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి హైకోర్టులో ఉన్నటువంటి కేసు కానీ మే 12 లోపు క్లియర్ అయితే అదే అభ్యర్థులకు పాజిటివ్గా వస్తే జూన్ ఎండింగ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇది ఒక పాసిబిలిటీ. అలాగే రెండో పాసిబిలిటీ వచ్చేసరికి ఇన్ కేస్ మనకు హైకోర్టులో ఉన్నటువంటి కేసు కానీ మే 12 లోపు క్లియర్ అవ్వకపోతే జూన్ 13 వరకు కోర్టు హాలిడేస్ ఉన్నాయి. సో జూన్లో కూడా ఎగ్జామ్ జరిగే అవకాశం ఉండదు. ఏది మే లోపు కానీ కేసు క్లియర్ అవ్వకపోతే. ఇది సెకండ్ పాసిబిలిటీస్ అనమాట. థర్డ్ పాసిబిలిటీ వచ్చేసి మే 12 లోపు కేసు క్లియర్ అయ్యి హోంగార్డ్స్కి కానీ ఫేవర్ వచ్చిందంటే కేసు వాళ్ళకు వచ్చేసి ఈవెంట్స్ కండక్ట్ చేయాలి. సో కొంత ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇలా జరిగినప్పటికీ కూడా ఎగ్జామ్ డిలే అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. అభ్యర్థులు ఎవరు మెయిన్స్ ఎగ్జామ్ డేట్ గురించి చెప్పినా పాసిబిలిటీస్ అయితే ఇవే ఉన్నాయి. ఇది ఫ్యాక్ట్. దీని గురించి మీరు మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అని అడిగినా కానీ ఎవరు చెప్పినా ఇదే అనమాట. ఈ 3 పాసిబిలిటీ మెయిన్ హైకోర్టులో ఉన్నటువంటి కేసుకు సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అనేది అయితే ఉండడం జరుగుతుంది. దీని గురించి మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టినా ఇంకోటి పెట్టినా కానీ ఫైనల్ అయితే ఇదే కన్క్లూజన్ అనమాట. మెయిన్స్ ఎగ్జామ్పై నాకున్న సమాచారం ప్రకారం మీకైతే ఒక కన్క్లూజన్ ఇచ్చాను. అలాగే మీరు మెయిన్స్ ఎగ్జామ్పై ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ నుంచి అయితే చెప్పాను కదా ఒక 50 మెంబర్స్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. సో ఎవరికైనా పూర్ పీపుల్స్ కంపల్సరీ మాకు నీడెడ్ అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, పర్సనల్గా SMS చేయండి. మీకైతే నేను తప్పకుండా ఈ విషయంలో అయితే హెల్ప్ చేస్తాను. ఎనీవే నన్ను ఇంతగానో ఆదరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అలాగే కొన్ని జిల్లాలకు సంబంధించి వారి జిల్లాలో కేటగిరీ వైజ్ కాంపిటీషన్ ఎంత ఉంది అనే వీడియోలు అయితే చేశాను. దానికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అందులో మీ జిల్లాలు ఉన్నాయేమో చూసి వీలైతే వాటిని వాచ్ చేయండి. ఎనీవే, జై హింద్.